కసింకోట మండల అధ్యక్షుడు బుద్దిరెడ్డి చిన్న ఆధ్వర్యంలో కసింకోట గ్రామంలో గురువారం జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా హైపర్ ఆదికి కసింకోట జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని కసింకోట మెయిన్ రోడ్లో ఉన్న వ్యాపార సముదాయాలకు వెళ్లి వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు అనకాపల్లి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణను, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇంటింటికి వెళుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ తమ అమూల్యమైన 2 ఓట్లను జనసేన గ్లాసు గుర్తుపై ఓటు వేసి, ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి, అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అది ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బుద్దిరెడ్డి మోహన్, వేగి గోపి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, వేగి కోటి, దాసరి బాబు, కాన్రేగుల సతీష్, వేగి రామకోట్, దాడి నాగరాజు, బొడ్డేడ బాలాజీ, పెంటకోట రాము, ఎన్ సన్యాసిరావు మరియు కసింకోట తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అండి, ఈరోజు అనకాపల్లి రావడం జరిగింది. అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి అందరినీ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయమని అడగడానికి మేము ఇక్కడ ఈరోజు కసింకోట మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏరియాలన్నీ తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ నాతో పాటు ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ గాజు గ్లాస్కే గుర్తని అంటున్నారు. ఎందుకంటే అందరూ మార్పు రావాలని కోరుకుంటున్నారు. అంతకుముందు కొనతాల రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి మిగతా వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఏం చేయలేదు. కాబట్టి మళ్ళీ కొనతాల రామకృష్ణ గారు వస్తేనే ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న అన్ని సమస్యలు తీరుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల అనుభవం ఉన్న నాయకుడు కొనతాల గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఇక్కడ. సో అసెంబ్లీలో తన గలం గట్టిగా అనిపించాలన్నా కూడా అలాంటి సత్తా ఉన్న నాయకుడు. అనకాపల్లిని కంప్లీట్గా అభివృద్ధి చేస్తాడు. పైన బీజేపీకి ఓటేస్తే, కింద జనసేన అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా మనకి ఆ నిధులు కూడా చాలా త్వరగా వస్తాయి. ఎందుకంటే కేంద్రంతో మనకున్న అనుబంధంతో, ఎందుకు అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా అన్ని పనులు జరగాలంటే పైన బీజేపీకి, కింద జనసేనకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా మనం ఈ ఎండలో తిరుగుతుంటే అందరూ పిలిచి పాపం మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళకి తోచింది కొంతమంది మజ్జిగ, కొంతమంది కూల్ డ్రింక్ అని, ఇలా ఈ టైపులో పాపం ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇంటికి పిలిచి కాసేపు కూర్చొని వెళ్ళమనేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, చిన్నగా ఇంటికి వచ్చాను. చిన్నగారు పాపం వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ వీళ్ళింటికి రాగానే మొత్తం ఈ ఏరియాలో ఉన్న లేడీస్ అందరూ వచ్చారు పాపం ఫోటోలు తీయడానికి. వాళ్ళందరూ కూడా అందరూ గాజు గ్లాస్ పూర్తిగా ఓటేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళ అబ్బాయి కూడా చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి మోహన్ జాబ్ కూడా వదిలేసి జనసేన కోసం కష్టపడుతున్నాడు. అలా చాలామంది వాళ్ళ వర్క్ వదిలేసి వచ్చి ఇక్కడ జనసేన కోసం తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అందరూ గెలవాలి. అలాగే కూటమి ఏదైతే అనుకుంటుందో అది మొత్తం జరగాలని మనస్ఫూర్తిగా నుంచి కళ్యాణ్ గారికి సపోర్ట్గా తిరుగుతూనే ఉన్నానండి. 2019 ఆయన నిలబడ్డప్పుడు కూడా అన్ని చోట్ల మేము తిరిగాం. సేమ్ ఈసారి లాస్ట్ టైం అందరూ కొంచెం వాళ్ళకి ఇంకా తెలియలేదు. ఈసారి అందరికీ కళ్యాణ్ గారి గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసింది. కాబట్టి ఈసారి గట్టిగా జనసేన నిలబెట్టిన ప్రతి అభ్యర్థి గెలుస్తారు.